ఈరోజు మనము మాట్లాడకపోయే అంశము ఇట్ ఈస్ అ ప్రైవేట్ సీజన్. సో ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ యువర్ నేబర్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ యూ. కనుక మీ పక్క వారి గురించో మీ కుటుంబీకుల గురించో నేను మాట్లాడట్లేదు, కానీ ప్రత్యేకంగా మీ గురించి వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నా. సో దిస్ సీజన్ ఐ వాంట్ యూ టు స్టార్ట్ థింకింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ ప్రైవేట్లీ. కనుక ఈ సమయంలో మన గురించి వ్యక్తిగతంగా ఆలోచన చేయాలి అని కోరుతూ ఉన్నాను. సో ఆల్ ఆఫ్ us are fasting and we are praying right in this season. మరి ఈ సమయంలో ఈ దినాల్లో మనం అందరం కూడా ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. And we know that fasting means abstaining from food and other pleasures. ఉపవాసము అనగా భోజనము లేక ఇతర సౌకర్యాల నుంచి లేక సంతోషాల నుంచి మనం దూరం అవడము. Now there is another meaning for the fast. అయితే ఉపవాసానికి మరి ఒక అర్థం కూడా ఉందండి. It's not the fastest way to fulfill your prayer requests. మరి అది మన ప్రార్థన అవసరం తీర్చుకోవడానికి అతి త్వరగా చేరుకునేటువంటి మార్గం కాదు. But it means being steadfast. అయితే స్థిరంగా ఉండడము అని అర్థం ఇస్తుంది. Not fluctuating. ఇటు అటు ఆడుతూ ఉండడం కాదు. Right, holding firm in whatever you are observing. మనము దేన్నైతే మరి ఉద్దేశిస్తున్నామో దాన్ని చేత పట్టుకొని స్థిరంగా ఉండడం. That is the meaning of fast. ఉపవాసానికి అర్థం అదే. Now in Telugu upavasamu means, తెలుగులో ఉపవాసము అంటే అర్థం it's broken in two words. రెండు పదాలు కలికగా ఉంది. Upa means moving closer. ఉప అనగా దగ్గరగా సమీపంగా వెళ్ళడము. And vasam means positioning. వాసము అనగా అది మనం స్వతంత్రించుకోవడం. That means you're positioning yourself by moving closer to God. అనగా దేవునికి సమీపంగా వెళ్ళి మనం ఉండాల్సినటువంటి ఆ స్థానంలో మనం ఉంటూ ఉన్నాం. Now you're moving away from your regular life, from your routine, so that you can move closer to God. దేవునికి సమీపంగా వెళ్ళులాగిన మన అనుదిన కార్యక్రమాల నుంచి మనం దూరం అవుతూ ఉన్నాం. Now what do I mean by moving closer to God? అంటే దేవునికి సమీపంగా వెళ్ళడము అంటే అర్థం ఏంటి? That is moving into his awareness. అంటే ఆయన అవగాహనలోనికి మనం వెళ్తూ ఉన్నాం. Moving into his consciousness. ఆయన యొక్క భావన కలిగి మనం ముందుకు వెళ్తూ And ఉన్నాం. moving into his divine presence. ఆయన దైవికమైన సన్నిధిలోనికి మనం వెళ్ళాలి. Now that is the importance of fasting. Now what does fasting do? అయితే ఉపవాసం మనకి ఏం చేస్తుంది? Fasting gets you your entire focus towards one point. ఉపవాసము చేస్తూ ఉన్నప్పుడు ఒక గురి మీద మన గమ్యమంతా కూడా కేంద్రీకరించడానికి సహాయపడుతుంది. And we all know what is that one point we are going to focus on this season. మనం ఈ సమయాల్లో దేని మీద కేంద్రీకరించబోతున్నామో మనకు తెలుసు. It is God's consciousness. అది దేవుని యొక్క అవగాహన అనేటువంటి దాని మీద మనం గురి పెట్టబోతున్నాం. If you're focusing and your entire goal is towards God's consciousness, మనం స్ఫూర్తి నిమగ్నత అంతా కూడా దేవుని వైపు తిప్పినట్టయితే, that means in true sense that you are spiritually fasting. అప్పుడు మనం నిజంగా ఉపవాసంగా ఆత్మీయంగా ఉపవాసం ఉంటున్నామని అర్థం. And as pastor said, it is not dieting. పాస్టర్ గారు చెప్పినట్టుగా ఉపవాసం అంటే డైటింగ్ కాదండి. If you're not moving into the consciousness of God, దేవుని యొక్క అవగాహనలోనికి లేక దేవునికి సమీపంగా మనం వెళ్ళట్లేదు అంటే, if you're not moving into his presence, ఆయన సన్నిధిలోనికి మనం వెళ్ళట్లేదు అంటే, if you're not feeling him closer to you, ఆయన ఇంకా సన్నిహితంగా మనం అనుభవించట్లేదు అంటే, that means you're just abstaining from food. దానికి అర్థం కేవలం మనం భోజనం మానేస్తున్నాం అని మాత్రమే That is అర్థం. just a physical fasting. అది కేవలం శారీరక ఉపవాసమే అవుతుంది. But this private season, అయితే ఈ వ్యక్తిగత ప్రత్యేక సమయంలో, this special time, ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో you need to understand that fasting means also to move closer into his awareness. ఉపవాసం అనగా దేవుని అవగాహనలోనికి సమీపంగా వెళ్ళడం అని కూడా మనం అర్థం You చేసుకోవాలి. need to experience his presence in your life. దేవుని సన్నిధిని మన జీవితంలో ప్రత్యక్షంగా మనం అనుభవించాలి. Now which is why when we see people in the Bible fasting, అందుకనే బైబిల్లో మనం ఆయా వ్యక్తులు ఉపవాసం ఉండడం మనం we చూసినప్పుడు see them finding solutions. వారి యొక్క సమస్యల పరిష్కారం వారు పొందుకున్నట్టుగా కనబడుతుంది. We see them finding clarity in their life. వారి జీవితంలో తేటగా చూడడం ఆరంభించారు. We see their prayers being answered. వారి ప్రార్థనలకి జవాబు పొందుకోవడం చూస్తాం. We see doors opening over there. అక్కడ గొప్ప ద్వారాలు వారికి తెరవబడడం చూస్తాం. We see people being forgiven.
మరి మనుషులు క్షమించబడడం మనం చూస్తాం. Because in true sense, when they were fasting, they were also becoming closer to God. They were coming into awareness of God. ఎందుకంటే నిజంగా వారు ఉపవాసం చేస్తున్నప్పుడు దేవుని అవగాహనలోనికి వస్తూ దేవునికి సమీపంగా వెళ్తూ ఉన్నారు. Now today I want you to understand, how are you fasting? ఈరోజు మనం ఎలాగ ఉపవాసం ఉంటున్నాం మనం అర్థం Are you చేసుకోవాలి. just abstaining from food and other pleasures? మరి కేవలము ఆ యొక్క భోజనము లేక ఇతర సుఖాల నుంచి మాత్రమే మనం దూరంగా ఉంటున్నామా? And are you moving closer to God is what you need to understand. దేవునికి దగ్గరగా నేను ఈరోజు వెళ్తున్నానా అన్నది మనం అర్థం చేసుకోవాలి. Matthew 15:8 says, మత్తయి సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో, people honor me with their lips, but their hearts are far from me. ఈ ప్రజలు తన పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. Are you just honoring God through your lips today? ఈరోజు కేవలం మన పెదవులతో మాత్రమే దేవుని ఘనపరుస్తూ ఉన్నామా? Are you're being far away from him? అలాగా దేవునికి దూరంగా ఉంటున్నామా? Are you just praising him and worshiping him? కేవలం ఆయనకి స్తుతులు పాడుతూ ఆరాధిస్తూ ఉన్నట్టుగా ఉందా? And you're not closer to him? దేవునికి సమీపంగా వెళ్ళట్లేదా? That needs to change today. అది ఈరోజు మారాలండి. You need to start becoming closer to God, and fasting and prayer is one of the means to do that. దేవునికి మనం సమీపంగా వెళ్ళాలి. ఉపవాస ప్రార్థనలు ఆ రీతిగా సమీపంగా వెళ్ళడానికి సహాయపడే వాటిల్లో ఒకటి. Fasting moves you closer to God so that you are positioned in such a way that you can experience his presence. దేవుని సన్నిధి మనం అనుభవించేటువంటి స్థితిలోనికి ఉపవాసం మనల్ని నడిపిస్తుంది. You position yourself, your goal is his awareness. That is why you can listen to his voice much more clearly. ఆ సరైనటువంటి సమీపమైనటువంటి దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు మన గురి మనం అర్థం చేసుకుంటాం. అందుకనే ఆయన గురించి అవగాహన మనం పొందుకుంటాం. Now we all know that fasting is not only about food, right? మరి ఉపవాసం అంటే కేవలం భోజనము గురించి మాత్రమే కాదని మనకు We have తెలుసు. been covering this topic since past few days. కొన్ని దినాలుగా మనం ఈ అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. But it is also abstaining from all the pleasures that you're having. అయితే ఉపవాసం అనగా మన ఇతర సుఖాలని కూడా మనం దూరంగా ఉండడం. From social media, సోషల్ మీడియా నుంచి, from criticizing people, ఇతరుల గురించి వ్యతిరేకంగా మాట్లాడడం, from showing your anger, మన కోపాన్ని కనపరచడం, from gossiping, మరి ఇతరులకి వ్యతిరేకంగా సనుక్కోవడం, from shaming others, ఇతరుల్ని అవమానపరచడం, from complaining about things. మరి అనేక విషయాల గురించి నిందిస్తూ ఉండడం. You need to start fasting from all of this to truly experience the presence of God. నిజంగా దేవునికి సన్నిధి మనం అనుభవించాలంటే వీటన్నిటి కూడా మనం మానివేయాలి. Just leaving food will not help you. కేవలం భోజనం మానేస్తే మనకి సహాయపడే ఉపయోగం You ఉండదు. need to start separating yourself from all these pleasures of mind and body so that you can position yourself to be closer to God. ఈ శారీరక మానసిక ఆ యొక్క విలాసాల నుంచి లేక ఆ కోరికల నుంచి మనం దూరమయ్యి దేవునికి సన్నిధిలోనికి మనం And వెళ్ళగలుగుతాం. what does prayer do in this? అయితే ఇందులో ప్రార్థన యొక్క పాత్ర ఏంటి? Now prayer gives you an access for a divine encounter. ప్రార్థన మనకి దైవికమైనటువంటి దర్శనాన్ని లేక దేవుని కలుసుకోవడానికి ప్రార్థన మనకు సహాయపడుతుంది. Prayer gives you an access for God to move in your life. దేవుడు మన జీవితంలోనికి రావడానికి ప్రార్థన మనకు సహాయపడుతుంది. Prayer gives an acceptance towards God's work in your life. దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో మనం అంగీకరించడానికి ప్రార్థన మనకు సహాయపడుతుంది. Fasting is preparation. ప్రార్థన అనగా ఉపవాసం అనగా సిద్ధపాటు. And prayer gives access for his presence to be in your life. ప్రార్థన దేవుని సన్నిధి మన జీవితంలో ఉండడానికి ఆ యొక్క ప్రవేశాన్ని మనకిస్తుంది. Which is why it is called a very powerful combination. అందుకనే ప్రార్థన ఉపవాసము కలియక చాలా శక్తివంతంగా మనం చూస్తాం. Fasting prepares your body and your mind to listen to his voice. దేవుని స్వరం వినడానికి మన శరీరాన్ని మనసుని ఉపవాసం సిద్ధపరుస్తుంది. To accept his path in your life. ఆయన మార్గాలు మన జీవితంలో అంగీకరించడానికి ఉపవాసం To సహాయపడుతుంది. understand his plan and purpose in your life. మన జీవితాల నిమిత్తం ఆయనకున్నటువంటి ప్రణాళికలు ఉద్దేశాలు మనం అంగీకరించడానికి సహాయపడుతుంది. Fasting is preparation. ఉపవాసం అనగా వీటికి సిద్ధపాటు. With that, when you're praying, ఆ ఉపవాసంతోని ఈ రీతిగా మనం ప్రార్థన you చేస్తున్నప్పుడు are giving him access to yourself. మనము మనకి దేవుని దగ్గర ప్రవేశాన్ని కనపరుచుకుంటున్నట్టుగా అర్థం. Now, before sowing a seed,
ఆ విత్తనము నాటక మునుపు what do? మనం ఏం చేస్తాం? We prepare the soil. మరి ఆ యొక్క భూమిని చదునుపరుస్తూ సిద్ధపరుస్తాం. We remove the weeds. అందులో ఉన్నటువంటి ఆ గచ్చ పొదలను తీసివేస్తూ ఉంటాం. We remove the stones that are there in the field. ఆ మట్టిలో లేక పొలంలో ఉన్నటువంటి రాళ్ళని వేరి పారేస్తాం. We plow the soil so that it is ready to accept the seed into its మరి ఆ యొక్క మన్ను ఆ విత్తనాన్ని అంగీకరించడానికి వీలు పడలాగా మనం ఆ భూమిని దున్నుతాం. That is what fasting does. ఉపవాసం ఆ కార్యాలు చేస్తుంది. Of mind and body I'm talking about. మన మనసును మన శరీరాన్ని ఆ రీతిగా ఉపవాసం When you're సిద్ధపరుస్తుంది. fasting, you're removing those weeds which are going to hinder God's work in your life. మరి మనం ఆ ఉపవాసం ఉన్నప్పుడు దేవుని కార్యాలు మన జీవితంలో ఆటంకపరిచేవి మన జీవితంలోంచి తొలగించినట్టుగా అవుతాయి. You remove those distractions. ఆ మనల్ని పెడద్రోవ పెట్టే వాటిని మన జీవితంలోంచి తీసివేస్తాం. You remove those limitations. ఆ పరిమితులు మన జీవితంలోంచి తొలగిపోతాయి. You remove those attractions. మనకున్న ఇతర ఆకర్షణలు మన నుంచి తీసేస్తాం. When you remove those, you prepare your body and mind to accept the seed that is coming from God's consciousness into your life. ఈ విషయాలన్నీ కూడా మన జీవితంలో తీసివేస్తూ ఉన్నప్పుడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళిన అవగాహనలో దేవుని కార్యాలు మన జీవితంలోనికి అంగీకరించడానికి సహాయపడుతుంది. Now, as I said, నేను చెప్పిన రీతిగా if you're not fasting, ఒకవేళ మనం ఉపవాసం ఉండట్లేదు అంటే you're unable to do it because of many health reasons. బహుశా ఆరోగ్య కారణాల వల్ల ఉపవాసం ఉండలేకపోతున్నామేమో. But I urge you to fast from all the other pleasures in your life. అయితే భోజనం తిన్నా కూడా మిగతా ఈ శరీర కోరికల విలాసాల నుంచి మీరు దూరంగా ఉండాలని కోరుతున్నాను. Be away from social media. ఈ సోషల్ మీడియా నుంచి దూరంగా ఉండండి. Be away from criticizing. ఇతరులకి వ్యతిరేకంగా మాట్లాడే మాటల నుంచి దూరంగా ఉండండి. Be away from instigating others. ఇతరుల్ని రెచ్చగొట్టేటువంటి వాటి నుంచి దూరంగా Even ఉండండి. when you're having your food, మనం భోజనం తింటున్నప్పుడు కూడా try not having pleasurable items over there. మనకి చాలా విలాసంగా రుచికరమైనటువంటి ఏదో భోజనాలు ఉండకుండా మరి చూసుకోవాలి. All these 12 days, ఈ 12 రోజులు కూడా whoever is not fasting but praying, ఉపవాసం ఉండలేకుండా ఉండి ప్రార్థన గాని I చేస్తున్నట్టయితే urge you to have some simple food. మరి చాలా సాధారణమైనటువంటి భోజనాన్ని మీరు తింటూ Now, ఉండాలి. why do I say that? ఎందుకు అది చెప్తున్నాను అంటే Because your stomach will be very it will be acceptable to listen to the word of God. మన శరీరం గాని మన కడుపు గాని దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించడానికి అది అనువుగా మనకి Now, అవుతుంది. when you fill yourself with a whole lot of biryani in your stomach, మరి బిర్యానీతోని మన కడుపు నింపేసుకుంటే can you tell me how long can you pray? ఎంతసేపు మనం ప్రార్థన చేయగలం చెప్పగలరా? Not much. ఎక్కువగా చేయలేము. 5 minutes maximum. మరి మహా అంటే 5 నిమిషాలు Now, చేస్తాం. when you eat simple food, అయితే సాధారణమైనటువంటి ఆ భోజనాలు it is తింటే lighter on your body. అది మన శరీరం మీద అలకనగా It ఉంటుంది. is lighter on your mind. మన మనసు మీద అలకనగా ఉంటుంది. And you can spend time in prayer. ఎక్కువ సమయాన్ని ప్రార్థనలో మనం That food గడపగలుగుతాం. will not make you lazy. ఆ ఆహారం మనల్ని సోమరులుగా చేయదు. That food will not make you sleepy. ఆ ఆహారం మనల్ని నిద్రమత్తులు తీసుకొని రాదు. But you will be aware and you will start praying. అయితే మనం మెలకువగా ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి సహాయపడుతుంది. Amen. 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 So what happens when you fast and pray? కనుక మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు అసలు ఏం జరుగుతుంది? Your usual relationships will feel different. మీ సహజ సంబంధాలు చాలా భిన్నంగా కనిపిస్తాయి. Now you will start noticing all those old friendships, those connections, those places that you have been will no longer make you satisfied. ఇప్పుడు పాత సంబంధాలు సహవాసాలు పాత ప్రాంతాలకు మనం వెళ్ళేటువంటి ఆ విషయాలు ఇక మనల్ని తృప్తిపరచవు. They don't make you feel the same. అవి ఇంతకు ముందు మనం ఆనందించినట్టుగా ఇప్పుడు మనం చేయలేం. Now people who have already started fasting, ఇప్పటికే ఉపవాసం ఆరంభించిన వారు I'm sure you must be observing మీరు గమనించి ఉండొచ్చు. that you are no longer able to have the same old conversations with your colleagues. మీ ఆ యొక్క తోటి ఉద్యోగస్తులతో ఇంతకు ముందులాగా మాట్లాడట్లేదు. You are no longer able to watch those videos like you did before. ఇంతకు ముందు మీరు చూసిన వీడియోలు ఇప్పుడు చూడడానికి You ఇష్టపడట్లేదు. are unable to go to a certain places which you were very easily and comfortably going before. చాలా సులువుగా మరి త్వరగా మీరు ఇంతకు ముందు వెళ్ళేటువంటి స్థలాలకి ఇప్పుడు వెళ్ళాలనిపించట్లేదు. You should understand that God is shifting your circle. కనుక దేవుడు మీ యొక్క ఆ యొక్క పరిస్థితుల్ని మారుస్తున్నాడు, మిమ్మల్ని వేరు స్థితిలోనికి తీసుకెళ్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. Because he started pruning you.
ఎందుకంటే ఇప్పటికే మిమ్మల్ని అంటు కట్టబడడం ఆరంభించారు, so that you can start bearing more fruit. ఇంకా ఎక్కువ ఫలాన్ని మీరు ఫలించులాగన. Because some people cannot go with you to the place where he is taking you to. మరి కొంతమంది మరి ఆ దేవుడు మనల్ని తీసుకెళ్ళేటువంటి స్థలానికి వెళ్లకుండా వారు ఆటంకపరుస్తూ You ఉంటారు. need to abstain from that kind of people, those kind of places and conversations. అటువంటి సంభాషణ నుంచి, అటువంటి వ్యక్తుల నుంచి, అటువంటి స్థలాల నుంచి మనం దూరంగా ఉండాలి. John 15:2. యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనం. He cuts off every branch in me that bears no fruit, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసివేయును. while every branch that does bear fruit he prunes. ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలించవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును, So that it will be more fruitful. Can I hear you all say fruitful? అది మరి ఎక్కువగా ఫలించేలాగా అందరం చెప్దాం. When you are fasting and you are praying, మన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు God starts his work in your life. దేవుడు తన కార్యాన్ని మన జీవితంలో ఆరంభిస్తాడు. He starts pruning things in your life. ఆయన మన జీవితంలో చెక్కడము, అంటుకట్టడం ఆరంభిస్తూ ఉంటాడు. You will start abstaining from certain people, కొంతమంది వ్యక్తుల దగ్గరికి వెళ్ళడం మానేస్తారు. certain thoughts, కొన్ని తలంపులు certain తలంచకుండా, actions, కొన్ని కార్యాలు, certain plans, కొన్ని ప్రణాళికలు, so that you can be more fruitful in your life. అవి మనం మానేసి ఇంకా ఎక్కువ ఫలభరితంగా ఉండడానికి సహాయం వెళ్తూ ఉంటాం. Fasting and prayer does that in your life. ఉపవాస ప్రార్థనలు అవి మన జీవితంలో చేస్తూ The ఉంటాయి. second thing is, whatever used to capture your attention before will no longer capture your attention again. ఈ రెండవ విషయం ఏంటంటే, ఇంతకు ముందు మనల్ని ఆకర్షించినటువంటివి ఇప్పుడు మనల్ని ఆకర్షించవు. You will no longer be satisfied, or you will be drawn towards such kind of things. అటువంటి వాటిని బట్టి మనకి ఇప్పుడు తృప్తి ఉండదు. అటువంటి వాటిని వెళ్ళాలి, చెయ్యాలి అటువంటి మనసిక మనకు ఉండదు. Even your regular routines are going to become different. మరి సహజ అలవాట్లు కూడా మారుతూ ఉంటాయి. I know a few people who used to get up at 9 o'clock in the morning are getting up at 4 o'clock and they are spending time in prayer. మరి సహజంగా 9 గంటలకి ఉదయాన్నే లేచేటువంటి వారు 4 గంటలకే లేచి ప్రార్థనలో సమయం గడిపేవారు కూడా నాకు తెలుసు. God will break your routines దేవుడు మీ అలవాట్లను కూడా మార్చేస్తాడు, so that you can become more fruitful. మీరు ఇంకా ఎక్కువ ఫలభరితంగా అవులాగా ఆయన చేస్తాడు. Because he is drawing you more closer to him during this period. ఎందుకంటే ఈ సమయంలో దేవుడు తన సమీపంగా మిమ్మల్ని తీసుకుంటున్నాడు. That social media, that entertainment centers that you have, మరి ఆ సోషల్ మీడియా కానీ, ఆ ఎంటర్టైన్మెంట్ సెంటర్స్ will no longer satisfy you. ఇక మనల్ని తృప్తి పరచలేవు. You will start finding pleasure in the word of God. దేవుని వాక్యములు మనం ఆనందించడం You will ఆరంభిస్తాం. start finding pleasure in worshiping him. దేవుని ఆరాధించట్లో ఆనందిస్తూ You ఉంటాం. will start finding pleasure in praying him. ప్రార్థనలో మనం ఆనందిస్తూ ఉంటాం. God will break your routines during this period. ఈ సమయంలో దేవుడు మన అలవాట్లు కూడా, మన యొక్క ఆ జీవితాన్ని కూడా మార్చేస్తాడు. The third thing that is going to happen is, మూడవ గొప్ప కార్యం మనకు your జరిగేది, faith will be stretched. మన విశ్వాసం ఇంకా విస్తరిస్తుంది. As I said before, ఇంతకు ముందు చెప్పిన he రీతిగా will move you out of your comfort zones. మన యొక్క సౌకర్యమైనటువంటి స్థలంలో నుంచి ఆయన బయటకు He తీసుకువెళ్తాడు. will start presenting you with new challenges. కొత్త సవాల్ని మన జీవితంలోనికి ప్రభు He will తీసుకొస్తాడు. start opening new opportunities. కొత్త అవకాశాలు మన జీవితంలోనికి ఆయన తీసుకొస్తాడు. He will start testing you of your obedience. మన విధేయతని ఆయన పరీక్షిస్తాడు. Even if your obedience is in the small things. మన చిన్న విషయాల్లో అయినా కూడా విధేయతని చూస్తూ He is ఉంటాడు. going to watch you very carefully. మరి ఆ స్వల్ప విషయాల్లో కూడా మన విధేయతని చాలా జాగ్రత్తగా ఆయన We గమనిస్తాడు. all know that obedience is not easy. మరి విధేయత అంటే అంత సులువు కాదని మన We అందరికీ always తెలిసిందే. find distractions. మరి ఎప్పుడు కూడా మనకి కలత చెందుతూ ఉంటాం. That is the challenge that God is giving you. ఆ సవాలు దేవుడు ఈ రోజు మీకు ఇస్తున్నాడు. And you need to start walking away from those distractions so that you can be in the consciousness of God. దేవుని యొక్క సన్నిధిలోని, దేవుని యొక్క అవగాహనలోని మనం నిలిచి ఉండలాగిన ఈ ఇతర ఆకర్షణల నుంచి మనం దూరంగా ఉండాలి. You need to start trusting God in those unclear paths. అది మనకి తేటగా లేనటువంటి మార్గాల్లో దేవుని యందు విశ్వాసం ఉంచడం మనం నేర్చుకోవాలి. And for you to develop that trust, you need to start fasting and praying. దేవుని యందు ఆ నమ్మిక, విశ్వాసం మనలో బలపరచడానికి మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. When you are stronger in the presence of God, దేవుని సన్నిధిలో మనం బలంగా ఉన్నప్పుడు you will start finding clarity in your life. మన జీవితంలో ఇంకా ఆ విషయాలు తేటగా కనబడడం And those ఆరంభిస్తాయి. unclear paths and confusion things will no longer confuse you. ఇంతకుముందు అయోమయంగా ఉన్నవి ఇప్పుడు అయోమయంగా ఇక ఉండవండి.
all those routines will be broken. ఆ సహజంగా జరిగేటువంటి అన్ని కూడా విరగొట్టబడతాయి. Other thing that is going to happen through fasting and praying is it is going to humble you. ప్రార్థన ఉపవాసంలో జరిగే ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మనల్ని మరి ఆ తగ్గింపులోనికి నడిపిస్తాయి. Amen. Fasting and prayer humbles you. ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు తగ్గింపులోనికి వినయములోనికి మనల్ని నడిపిస్తాయి. The day where you thought that everything is under my control, సమస్తము నా అధీనములో ఉంది అనుకున్నటువంటి సమయం, everything around me I have created it, నా చుట్టూ ఉన్నదంతా కూడా నేను కట్టుకున్నది అనుకున్నప్పుడు, everything is under my authority, సమస్తము నా అధికారంలోనే ఉంది, that pride will be broken ఆ అహంకారము విరగొట్టబడుతుంది. when you start praying and fasting. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ కార్యాలు జరుగుతాయి. You will start acknowledging God in your life. మన జీవితంలో దేవుని గుర్తించడం You ఆరంభిస్తాం. will start analyzing that yes, there is another higher power than me. నాకన్నా ఉన్నతమైనటువంటి శక్తి ఆ ప్రభు ఉన్నాడు అని మనం అర్థం You will చేసుకోగలుగుతాం. start understanding your dependence on God. దేవుని మీద మనం ఆధారపడాలి అన్న విషయాన్ని మనం అర్థం You will చేసుకుంటాం. start understanding your limitations in your life. మనం ఎంత పరిమితి కలిగినటువంటి మనుషులు మనం అర్థం And you will చేసుకుంటాం. start accepting the fact that you cannot control everything in your life. మన జీవితంలో అన్ని కూడా మన ఆధీనంలో లేవు అన్న సత్యాన్ని మనం అర్థం And most చేసుకుంటాం. importantly, you will start appreciating the things in your life. అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది మన జీవితంలో ఉన్నటువంటి ఆ విషయాల్ని మనం చూసి దాన్ని సంతోషించగలుగుతాం. Only when we are away from food, మరి ఆహారం నుంచి దూరంగా ఉన్నప్పుడు even that water, that coconut water you're having is like a refreshing drink. మనం నీళ్ళు తాగినా ఆ కొబ్బరి నీళ్ళు తాగినా చాలా ఉత్తేజపరిచేటువంటి పానీయంగా మనం అర్థం చేసుకుంటాం. This year I'm not fasting due to health reasons. ఈ సంవత్సరం అయితే ఆరోగ్య కారణాల వల్ల నేను ఉపవాసం But ఉండట్లేదు. 2 years back when I fasted, అయితే 2 సంవత్సరాల క్రితం నేను ఉపవాసం ఉన్నప్పుడు the first 2 days I was like, why am I even having this coconut water? I'm not able to drink it. మొదటి 2 రోజులు అసలు ఈ కొబ్బరి నీళ్ళు నేను ఎందుకు తాగుతున్నాను, అసలు తాగలేకపోతున్నాను అనిపించింది. But the third day, అయితే 3వ దినాన్ని even that one sip of coconut water ఆ కొబ్బరి నీళ్ళు ఒక గుటిక తాగినా was కూడా so refreshing. ఎంతో ఉత్తేజపరిచేదిగా It was అనిపించింది. very sweet. అది చాలా మధురంగా I అనిపించింది. started appreciating what God has put in my life. దేవుడు నా జీవితంలో ఉంచినటువంటి వాటిని నేను When you అభినందించగలిగాను. move away from your comfort zones, మన సౌకర్యటువంటి పరిస్థితుల్లో నుంచి మనం దూరంగా you వెళ్ళినప్పుడు will start appreciating what God has placed in your life. దేవుడు మన జీవితంలో ఇచ్చినటువంటి అనుగ్రహించిన వాటి ఎంత గొప్పవో మనం అర్థం చేసుకుంటామండి. That does happen, right? అది When you're away from your family, మన కుటుంబానికి దూరంగా ఉన్నప్పుడు you start appreciating family in your life. మన కుటుంబం ఎంత విలువైందో మన జీవితంలో అర్థం చేసుకుంటాం. When you're no longer having a job in your hand, మనకి ఉద్యోగం పోయినప్పుడు you will start appreciating the job that you had in your hand. అంతకు ముందు మనకున్న ఉద్యోగాన్ని ఎంత గొప్పదో మనం అర్థం When you చేసుకుంటాం. start understanding that your dependence is on God, దేవుని మీద మనం ఆధారపడ్డాము అన్న సత్యాన్ని మనం అర్థం when you చేసుకున్నప్పుడు start humbling yourself in front of God, దేవుని సముఖంలో మనం తగ్గించుకున్నప్పుడు, when you surrender yourself in front of God, దేవునికి మన జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకున్నప్పుడు you are giving him access to work in your life. మన జీవితంలో కార్యము దేవుడు చేయడానికి అనుమతించిన వారం అవుతాం. Without that access, ఆ అనుమతి if you లేకుండా still keep holding that control in your life, ఆ అధికారం మనమే there చేతబట్టుకొని will be ఉన్నట్టయితే no change in your life. మన జీవితంలో ఎంత మాత్రం మార్పు ఉండదే. As I said before, even when I was preaching on Sunday, ఇంతకు ముందు చెప్పినట్టుగా ఆదివారం నేను ప్రసంగిస్తున్నప్పుడు కూడా if you are going to do the same thing all these 40 days, ఈ 40 దినాలు కూడా అదే పాత కార్యాలే మనం చేస్తూ ఉండే. there will be no difference on the first day after the 40th day. మరి ఆ 40 దినాలు గతించిన మొదటి దినం కూడా మనలో ఏం మార్పు Now, కనబడదు. if you are going on fasting and praying and abstaining from everything all these 40 days, ఈ 40 దినాలు కూడా మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసి అన్నిటికీ మనం దూరంగా ఉంటూ but ఉన్నప్పుడు on the first day after the 40th day you head back to same old position, then there is no use of your fasting and praying. 40 దినాలు అయిపోయిన తర్వాత 41వ దినాన్ని మన పాత జీవితంలోనికి మనం వెళ్ళిపోతే ఈ 40 దినాలు ఉపవాసంకు ఉండి కూడా ఉపయోగం ఉండదు. You need to understand that fasting and praying is a very powerful act. It is not a routine or a religious custom. ఉపవాస ప్రార్థన అనేటువంటిది మత ఆచారం కాదు, కానీ అది చాలా శక్తివంతమైంది, ప్రాధాన్యమైంది అని మనం అర్థం It is చేసుకోవాలి. such a powerful act that it brings a permanent change in your life. ఒక
శాశ్వతమైన మార్పుని మన జీవితంలో తీసుకొని రాగల గొప్ప శక్తివంతమైంది. When you are in presence of God, దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు, when you're always in his awareness, ఎప్పుడు కూడా ఆయన యొక్క అవగాహన ఉన్నాడు things అనేటువంటి will అవగాహన not ఉన్నప్పుడు be like the same old things. మన పరిస్థితులు ఇంతకు ముందున్నట్టుగా ఇక ఉండవు. You need to understand that it is a very, very powerful act that God has given you. దేవుడు మనకిచ్చిన ఇది చాలా శక్తివంతమైనది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. It is so powerful that even Jesus fasted. ఇది ఎంత శక్తివంతం ఉంది అంటే యేసుప్రభువు వారు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన And చేశారు. he was filled with the Spirit. అప్పుడు ఆత్మతో ఆయన నింపబడ్డారు. You need to understand that he was led by the Spirit into the wilderness, but later he was filled with the Spirit. ఆత్మ ఆయన్ని అరణ్యంలోనే కొనిపోయింది, కానీ ఆ తర్వాత ఆత్మ చేత ఆయన నింపబడ్డారు అన్న విషయాన్ని మనం అర్థం He చేసుకోవాలి. fasted so that he can be filled with the Spirit. ఆ ఆత్మతో నింపబడలాగున ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన He చేశాడు. fasted so that he can be in the awareness and consciousness of God. దేవుని యొక్క అవగాహనలో దేవునితోనే ఆ సంబంధాన్ని కలిగి ఉండలాగా ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన Today, చేశారు. I don't know how many of you are sitting here and fasting and praying. ఈరోజు ఎంతమంది మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారో నాకు తెలీదు. Your goal is not abstaining from food. అయితే ఇందులో మీ గురి ఆ భోజనం మానేయడం కాకూడదు. Your goal is not watching TV for 40 days. మరి మీ యొక్క గురి ఈ 40 దినాలు టీవీ చూడకుండా ఉంటే చాలు అని ఉండకూడదు. Your goal is not that. మీ గురి అది కాదండి. Your goal is to be, your focus should be on God. మీ గురి, మీ సంపూర్ణమైనటువంటి ఆ యొక్క గమ్యం లేక గురి దేవుని మీద ఉండాలి. What is the next thing that it does? ఆ తర్వాత ఉపవాస ప్రార్థనలు చేసే మరొకటి, It rewires your brain. మన యొక్క మనసుని తిరిగి మార్పు చెందిస్తుంది. Now we see in many contexts in Bible which talks about renewing your mind, right? మరి బైబిల్లో చాలా సందర్భాల్లో మన మనసు మారి నూతన పరచబడడం అనేటువంటి Says విషయాలు renew your చూస్తాం. spirit, renew your mind, renew your thoughts, be renewed through spirit, everything. We keep hearing that time and again. మన నూతన ఆత్మ పొందడం, మన మనసు నూతన పరచబడడం, ఆత్మ చేత మన తలంపులు మార్చబడడం అనేటువంటి పదే పదే మనం బైబిల్లో How చదువుతాం. will you be made new? అయితే మనం నూతనంగా ఎలా చేయబడగలుగుతాం? Is that something that we can purchase from a store? మరి ఎక్కడన్నా మనం కొనుక్కోగలుగుతామా? Is there a magic pill for it? లేకపోతే ఏదో ఆ మంత్రంతో అది The జరిగిపోతుందా? renewal of mind happens through fasting and prayer. మరి మన మనసు నూతన పరచబడడం కేవలం ప్రార్థన ఉపవాసముల ద్వారా మాత్రమే జరుగుతుంది. Fasting along with prayer literally changes the wiring of your brain. ఉపవాసంతో పాటు ప్రార్థన మనం చేస్తున్నప్పుడు నిజంగా మన మనసు యొక్క ఆలోచనలు, మన మనసే మారిపోతుంది. It has been proven. అది Now, రుజువుపరచబడింది. I'm not talking about your physical changes. మీ శారీరక మార్పుల గురించి నేను I'm చెప్పట్లేదు. talking about your mind, renewing your mind. మన మనసు నూతన పరచుకోవడం విషయం నేను చెప్తున్నాను. Your brain functions are enhanced. మన యొక్క మెదడులో ఉన్నటువంటి దాని కార్యకారణ శక్తి ఇంకా అధికమవుతుంది. When your functioning of your mind is enhanced, when it is renewed through fasting and prayer, ఉపవాస ప్రార్థనలతో మన మనసు నూతన పరచబడి ఇంకా బలపడినప్పుడు then you will start being aware of what is right and what is wrong. ఏది తప్పు, ఏది మరి సరైంది మనం తేటగా అర్థం What is చేసుకోగలుగుతాం. pure and what is unpure. ఏది స్వచ్ఛమైంది, ఏది కలుషితమైందో మనం అర్థం What is చేసుకోగలుగుతాం. desirable to God and what is undesirable to God. ఏది దేవుడు సంతోషించేది, దేవునికి అంగీకారం కానిది ఏదో మనం అర్థం చేసుకుంటాం. Amen. You will start focusing on what God is desiring in your life. మన జీవితం నుంచి దేవుడు ఏం ఆశిస్తున్నాడో అది మనం అర్థం And చేసుకుంటాం. your spirit will become so strong అప్పుడు మన ఆత్మ ఎంత బలంగా అయిపోతుందంటే that you will start breaking those limitations in your mind. మన మనసులో ఉన్నటువంటి పరిమితులు మనం విరగొడతాం. You will start becoming more alert. ఇంకా ఎక్కువ మరి అవగాహనలోనికి మనం వస్తాం. All your senses are alert. ఇంకా మనం మెలకుగా ఉండి మన యొక్క స్పృహలు, ఆలోచనలు కూడా మెలకుగా ఉంటాయి. That is how you're renewing your mind. ఆ రీతిగా మన మనసుని మనం నూతన పరచుకుంటాం. And this cannot only happen through prayer. ఇది కేవలము ప్రార్థనతో మాత్రమే జరగదండి. It will happen through fasting and prayer. ఉపవాసము ప్రార్థన జతపరచబడినప్పుడు జరుగుతుంది. We all have read so many articles that fasting renews your mind. ఉపవాసం మన మనసు నూతన పరచబడుతుంది అని అనేకమైనటువంటి ఆ విషయాలు మనం చదివాం. Of course, there are a lot of things that happens in your body too. మరి మన శరీరంలో కూడా ఉపవాసం ఉన్నప్పుడు అనేకమైనటువంటి ఇవి జరుగుతూ ఉంటాయి. Right? All that fat is going to go.
ఆ క్రొవ్వు వెళ్ళిపోతుంది, The blockages are going to go. ఆ బ్లాక్స్ ఉన్నవి వెళ్ళిపోతాయి, All that laziness is going to go. సోమరితనం పోతుంది. Along with that, your thoughts are also going to be clear. దాంతో పాటు మన యొక్క ఆలోచనలు కూడా చాలా Those తేటపడతాయి. unnecessary thoughts that you have, మనకున్న అనవసరమైనటువంటి తలంపులు that will also be gone. అవి కూడా అంతరించిపోతాయి. Those old limitations that you hold, ఆ పాత పరిమితులు మనకి ఏదైతే that will అనుకున్నామో also be gone. అవి కూడా వెళ్ళిపోతాయి. And in true sense, you will truly become new. అప్పుడు నిజంగా మనం ఒక నూతన వ్యక్తిగా సృష్టిగా మార్చబడతాం. And that is going to happen through fasting and prayer. అది ఉపవాస ప్రార్థన ద్వారా మనకు జరుగుతుంది. The last point that I want to share today, చివరిగా నేను పంచుకోవాలని ఆశపడుతున్నటువంటి అంశం, the most interesting point. మరి చాలా అతి ఆసక్తికరమైనటువంటిది. Fasting and prayer ఉపవాస ప్రార్థనలు heals you మనల్ని స్వస్థపరుస్తాయి, and it gives you peace. మనకి సమాధానాన్ని ఇస్తాయి. What happens when you fast and pray? మన ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుంది? You are very sensitive towards your emotions. మన యొక్క భావోద్రేకాల విషయంలో మనం చాలా సున్నితంగా ఉంటాం. As I said before, I'm only not talking about physical healing. మరి ఇంతకు ముందు చెప్పినట్టుగా శరీర స్వస్థత గురించి మాత్రమే This is about చెప్పట్లేదు. mental healing. ఇది మానసిక స్వస్థత. All those strongholds that you had in your mind, మన మనసులో ఉన్నటువంటి ఆ బలమైనటువంటివన్నీ కూడా, all those hurts that you were carrying all the while, మరి మన జీవితం అంతా కూడా మోసుకొని వెళ్తున్నటువంటి ఆ గాయాలు, when you fast and when you pray and when you submit yourself to in the awareness of God, మన ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని అవగాహన కలిగి ఆయన సన్నిధిలో ఆయనకి మన you జీవితాన్ని will start సమర్పించుకున్నప్పుడు releasing those emotions into it. ఆ భావోద్రేకాలు, ఆ గాయాలు మనం విడిచిపెడతాం. Without you knowing, you will start crying. మనకి తెలియకుండానే కన్నీరు కారుస్తాం. Without you knowing, you will start letting go of that pain. మనకు తెలియకుండానే ఆ బాధ మనలోంచి You తొలగిపోతుంది. must be wondering, I have forgiven this person, then why am I still having that hurt in my life? ఈ వ్యక్తిని ఎప్పుడో నేను క్షమించాను కదా, ఇంకా ఆ గాయాన్ని నా మనసులో నేను ఎందుకు కలిగి ఉన్నానని అప్పుడు మనకు అనుకుంటాం. Because forgiveness is not healing. ఎందుకంటే క్షమించినంత మాత్రం మన స్వస్థపడబోమేంటి. Healing happens when you are in the presence of God. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడే నిజంగా మనకి పూర్తి స్వస్థత కలుగుతుంది. Healing happens when you are in His consciousness. ఆయన అవగాహనలో ఉన్నప్పుడే మనకి స్వస్థత కలుగుతుంది. Healing happens when you let go of those emotions in surrenderance of God. దేవునికి మన జీవితాన్ని సమర్పించుకుంటూ ఆ భావోద్రేకాలను మనం విడిచిపెట్టినప్పుడు మనం నిజంగా స్వస్థతను You పొందుకుంటాం. submit yourself to a higher authority. మనకన్నా ఉన్నతమైన ఆ దేవుని అధికారానికి మనం And when సమర్పించుకోవాలి. you do that, you will start seeing that those emotions are losing its dominance over your life. అలా చేసినప్పుడు ఈ భావోద్రేకాలు అంతవరకు మన జీవితం మీద ఉన్న వాటి పట్టు తొలగిపోవడం మనం That చూస్తాం. hurt is leaving that dominance in your life. ఆ గాయం మన జీవితం మీద ఏలుబడి చేస్తున్న దాని అధికారం ఇక The కోల్పోతుంది. shame is losing its dominance in your life. ఆ అవమానం మన జీవితంలో ఇక ప్రభావం లేకుండా తొలగిపోతుంది. The jealousy that you're holding is going to lose the dominance in your life. ఆ యొక్క ఆ అసూయ మన జీవితంలో నుంచి తొలగిపోతుంది. That anger you're holding on a particular person will lose dominance in your life. ఆయా వ్యక్తుల మీద మనకున్నటువంటి కోపం మన జీవితం మీద ఏలుబడి చేస్తూ ఉండగా అది తొలగిపోతుంది. That will start happening when you fast and pray in true sense. నిజమైన అవగాహన కలిగి నిజమైన మనసుతోని ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆ కార్యాలు జరుగుతాయి. Fasting and prayer is not only about gaining things from God. ఉపవాస ప్రార్థనలు అంటే దేవుడి నుంచి ఏదో పొందుకోవడం మాత్రమే కాదు. Fasting and praying is not only for your prayer request to be answered. ఉపవాస ప్రార్థనలు అంటే మన ప్రార్థన మనవలకి మనం జవాబు పొందుకోవడమే కాదు. That is only level 1. అది కేవలం మొదటి స్థాయి If మాత్రమే. you want to go to the level 2, రెండవ స్థాయిలోనికి మనం ఎదగాలి you అనుకుంటే need to start experiencing the consciousness of God. దేవుని యొక్క అవగాహన సన్నిధి మన జీవితంలో మనం When అనుభవించాలి. you lose those emotions, ఆ భావోద్రేకాల్ని మనం when you తొలగించినప్పుడు start healing yourself మనము స్వస్థపరచబడుతూ ఉండగా in your body and your mind, మన మనసు శరీరము కూడా do you know what happens? ఏం జరుగుతుందో తెలుసా? You will be still. మీరు నిమ్మలంగా ఊరికనే నిలబడి ఉండగలుగుతారు. And that is when you will know God. అప్పుడు మీరు దేవుని నిజంగా అర్థం చేసుకోగలుగుతారు. Not just a temporary phase. ఏదో తాత్కాలికంగా అనుభూతి కాదండి. Not just for 10 minutes or 20 minutes that you meditate. మనం ధ్యానం చేసేటువంటి ఆ 10 నిమిషాలు ఆ 20 నిమిషాలు మాత్రమే కాదు. When you truly heal yourself, నిజంగా మనం స్వస్థపడినప్పుడు, when you lose all these strongholds, ఈ మన మీద కట్టడలుగా ఏలుబడులుగా ఉన్నవి ఇవన్నీ కూడా అధికారం when కోల్పోయినప్పుడు, you root yourself in the presence of God, దేవుని సన్నిధిలో మనం
నాటబడినప్పుడు, when you're no longer worried about your prayer requests, ఇక మన ప్రార్థన మనవులు పొందుకోవాలన్న చింతన మనం పోగొట్టుకున్నప్పుడు, when all you want is to become closer to God, మనం ఆ సమయంలో కోరేదంతా కేవలం నేను that means దేవునికి you have దగ్గరికి come to వెళ్ళాలన్నప్పుడు, the next level of faith. అప్పుడు మన విశ్వాసంలో రెండో స్థాయికి ఎదుగుతున్నాము అని అర్థం. Psalm 46:10 says, కీర్తనల గ్రంథము 46వ అధ్యాయం 10వ వచనం be అంటుంది, still ఊరకుండుడి and know that I am God. నేనే దేవుణ్ణను తెలుసుకొనుడి. Now this stillness will not just come like a magic pill. ఈ ఊరికే ఉండడము, నిమ్మలంగా ఉండడం అనేది ఏదో ఒక టాబ్లెట్ వేసుకుంటే వచ్చేది. This still cannot happen for just for 10 days of prayer and fasting. ఏదో 10 దినాలు మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఈ ఊరికే ఉండే స్థితిలోనికి మనం రాలేం. It will not happen if you just abstain from food. కేవలం భోజనం మానేస్తే ఆ స్థితిలోనికి మనం వెళ్ళలేం. It will not happen if you just put down your phone and pray for 10 minutes. మరి ఫోను పేపర్లు కొంతసేపు పక్కన పెడితే ఇది జరగదండి. You need to start aiming for the next level. ఆ రెండవ స్థాయిలోనికి నేను ఎదగాలి అన్న ఆశతోనే మనం చేయాలి. To become more aware of God's presence in your life. మన జీవితంలో దేవుని సన్నిధిని ఇంకా మనం అనుభవించి Now, అవగాహన కలిగి when ఉండాలి. you are in that level, ఆ స్థాయిలోనికి మనం ఉన్నప్పుడు you no longer need to sit and pray as pastor said last day. మరి పాస్ గారి క్రిందసారి చెప్పినట్టుగా మనం కూర్చొని పదే పదే దాని గురించి ప్రార్థన When చేయాలి. you're walking, you're in his presence. ఆయన సన్నిధిలో మనం నడుస్తూ ప్రార్థన When you're చేయగలుగుతాం. speaking, you're in his presence. మనం మాట్లాడుతున్నప్పుడు ఆయన సన్నిధిలో When ఉంటాం. you're working, you're in his presence. మనం పని చేసుకున్నప్పుడు కూడా ఆయన సన్నిధిలోనే ఉంటాం. Whatever you're doing, you're still in his presence. మనం ఏం చేస్తున్నప్పటికీ ఆయన సన్నిధిలోనే మనం ఉంటాం. And you will know God. అప్పుడు దేవుని ఇంకా చక్కగా మనం తెలుసుకుంటాం. Knowing is not acquaintance. మరి తెలుసుకోవడం అంటే పరిచయం ఉండడం మాత్రం Not కాదు. saying that, hi, I'm God. Oh yes, I'm Ashrita. That is ప్రభా not ఇదిగో knowing. నేను పీటర్ని అని చెప్పడం కాదు. It is being aware of his strength and his power. ఆయన శక్తిని, ఆయన అధికారాన్ని మనం అవగాహన It is చేసుకోవాలి. being aware of who he is. ఆయన ఎవరో నిజంగా మనం అర్థం It is చేసుకోవాలి. being aware that he is your creator. ఆయనే నా సృష్టికర్త అని నేను అర్థం It is చేసుకోవాలి. being aware that he is in control of you. నా మీద సమస్త అధీనం ఆయనకి ఉంది అని అర్థం It is చేసుకోవాలి. being aware that he created you in his own image. ఆయన తన సొంత స్వరూపంలో సృష్టించాడు అన్న అవగాహన నేను పొందుకొని ఉండాలి. Until and unless you bring your mind to still, మన మనస్సుని ఊరికే ఉండి నిమ్మలుగా ఉండే స్థితిలోని మనకు రాకపోతే you will not experience God's consciousness in your life. దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించలేం. Without praying and fasting, ఉపవాస ప్రార్థన లేకుండా it is going to be very difficult. అది చాలా కష్టంగా ఉంటుంది అండి. Amen. You need to fast and pray so that you can move closer to God. దేవునికి ఇంకా సమీపంగా మన చేరులాగన మన ఉపవాసం ఉండి ప్రార్థన Now, చేయాలి. as we go more deeper into this topic in the coming days, రాబోయేటువంటి దినాల్లో ఈ అంశంలో ఇంకా మనం లోతుగా ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు I want you to understand one thing. ఒక విషయం మీరు ప్రత్యేకంగా అర్థం చేసుకోవాలి. This is your private season. ఇది మీ ప్రత్యేకమైన వ్యక్తిగతమైనటువంటి సమయం. Each and every person sitting over here will have a different experience of fasting and praying. మరి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు వ్యక్తిగతంగా ఒక్కొక్క అనుభవాన్ని మీరు పొందుకుంటారు. Doesn't mean your neighbor has some supernatural things happening in their life and nothing is happening in you doesn't mean God is not working in your life. మన పక్కనటువంటి వారికి మానవతీతమైన గొప్ప కార్యాలు జరుగుతున్నాయి, నా జీవితంలో ఏం జరగట్లేదు అంటే దేవుడు నా జీవితంలో లేడో, ఆయన సన్నిధి కార్యాలు లేవని కాదు. Do not compare your private season with another person. ఈ మన వ్యక్తిగత సమయాన్ని ఇతరులతోనే మనం పోల్చుకోకూడదు. It might take some time. మనకి కొద్ది సమయం పట్టొచ్చు. It is your journey. అది మన వ్యక్తిగత ప్రయాణం. Now, for example, if you take a pipe which has been left out for a very long time, ఒకవేళ ఏదైనా ఒక పైప్ ని మనం చాలా రోజులు అలా ఊరికే వదిలేసింది మనం చూస్తే it is filled with mud. అది చాలా మట్టితో నిండుకొని When ఉంటుంది. I put that to a tap and I open the tap, అయితే ఒక ట్యాప్ దగ్గర పెట్టి ట్యాప్ ని ఓపెన్ చేస్తే will there be a rushing water coming out of it? మరి అందులో నుంచి నీళ్లు చాలా వేగంగా వస్తాయా పైపులోంచి? No, it takes some time. కొద్ది సమయం పడుతుంది మట్టి When I పోయే keep వరకు. using it daily, రోజు నేను అది వాడుతూ ఉంటే, when I keep using it every night and day, ప్రతి ఉదయం సాయంత్రం నేను దాన్ని వాడుతూ ఉంటే the block starts clearing. అందులో అడ్డుగా ఉన్నటువంటి మట్టి పోతూ The ఉంటుంది. mud starts moving out. ఆ మట్టి బయటికి వెళ్ళిపోవడం The ఆరంభిస్తుంది. bondages starts
breaking. అప్పుడు ఆ అతుక్కుపోయి ఉన్నది విరిగి బయటికి వెళ్తుంది. And one day the water will be rushing out of the pipe. ఆ తర్వాత ఒక దినాన్ని చాలా వేగంగా నీరు ఆ పైపు నుంచి దూసుకొని Now వెళ్తాయి. the pipe can experience the power, the spirit of the water flowing through the pipe which is coming outside. ఆ పైపులో నుంచి వేగంగా దూసుకొని వెళ్ళేటువంటి నీలి యొక్క ఆ ప్రవాహము ఆ పైపు అనుభవించగలుగుతుంది. Now fasting and praying will do that to you. ఉపవాస ప్రార్థనలు మనకు అదే చేస్తుంది. It will unclog all those things which God doesn't want in your life, and the spirit will start flowing in a rushing way one fine day. మరి దేవుడు మన జీవితంలో ఏది ఉండకూడదు అనుకుంటున్నాడో అవన్నీ మన జీవితంలోంచి వెళ్ళిపోయి ఒక దినాన ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ బలంగా మన జీవితంలో దూసుకొని వెళ్ళేటువంటి అనుభవం మనం తప్పకుండా పొందుకుంటాం. Now I don't know what kind of a pipe you're holding today. ఈరోజు మీరు ఎటువంటి పైప్ మీకుందో నాకు తెలియదు. You must be having a lot of hurt. మరి చాలా గాయం ఉందేమో. It might take some time for you. కొద్దిగా సమయం పడుతుంది మీకు. But some people must have already fasted and prayed since many years. మరి కొంతమంది ఇప్పుడే కొన్ని సంవత్సరాల నుంచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసే వారికి ఉండొచ్చు. It's easier for them to access the spirit of God. అప్పుడు దేవుని ఆత్మని వారు అనుభవించడానికి వారికి కొద్దిగా సులువుగా ఉండొచ్చు. But this is your private season. అయితే ఇది మనకి ఎవరికి వారి వ్యక్తిగత సమయము. God will work in you as per his time and his speed. దేవుడు తన వేగాన్ని బట్టి తన సమయంలో మన ఒక్కొక్కరి జీవితంలో God పనిచేస్తాడు. will work in you as per his plan and his purpose. ఆయన ప్రణాళికలు ఆయన ఉద్దేశాలు చొప్పున మన ఒక్కొక్కరి జీవితంలో ఆయన పనిచేస్తాడు. All you need to do today is, అయితే మనం ఈరోజు చేయాల్సిందంతా ఒకటే. when you're fasting and praying, మన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు your entire focus is to be on God. మన గురి అంతా కూడా దేవుని మీద మాత్రమే ఉండాలి. Your focus is to gain his attention towards you, ఆయన మన వైపు ఆకర్షింపబడాలి అన్నటువంటి గురి so మాత్రమే that మనకు you ఉండాలి. can experience his presence and his consciousness in your life. ఆ రీతిగా ఆయన సన్నిధిని ఆయన అవగాహన మన జీవితంలో అనుభవించగలుగుతాం. And you need to keep doing it throughout the year. మరి సంవత్సరం అంతా కూడా అనుదినము అది మనం చేస్తూ ఉండాలి. Whenever you feel that your pipe is clogging, మరి మన పైపు ఏదైనా అడ్డుపడింది అని మనకు అనిపిస్తే, whenever you feel that you are away from God's presence, దేవుని సన్నిధిలో నుంచి నేను దూరం అయిపోయాను అని గాని మనకు అనిపిస్తే, whenever you feel that you're losing his presence in your life, దేవుని సన్నిధి మన జీవితంలో కోల్పోతున్నట్టుగా ఒకవేళ మనకు అనిపిస్తే, whenever you feel that you no longer experience his light in your life, దేవుని యొక్క వెలుగు నా జీవితంలో ప్రకాశించట్లేదు అని గాని మనకు అనిపిస్తే, fast and pray, వెంటనే ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. and you will be entering into his presence. అప్పుడు తప్పక ఆయన సన్నిధిలోనికి మీరు వెళ్తారు. Let us all close our eyes today. మన అందరం కళ్ళు మూసుకుందాం. Let us ask God to start working in you. మన జీవితంలో దేవుడు పని చేయలాగన ఆయన దగ్గర మొరపెడదాం. Let us ask God to remove all that he doesn't desire in our lives. ఆయనకి ఇష్టం లేని మన జీవితంలో ఏమున్నాయో అవన్నీ తొలగించు ప్రభువా అని అడుగుదాం. All those bondages, ఆ బంధకాలన్నీ తొలగించులా, all those limitations. ఆ పరిమితులన్నీ కూడా. This is your private season. ఇది మీ వ్యక్తిగత సమయం. I want you to open your mouths today. దయచేసి మీరందరూ నోరులు తెరవాలి. I want you to surrender yourself to God today. మిమ్మల్ని మీరు సంపూర్ణంగా దేవునికి ఇప్పుడే సమర్పించుకోమని I కోరుతున్నాను. want you to ask God to experience God's presence in your life today. మీ జీవితంలో దేవుని సన్నిధిని ఇప్పుడే మీరు అనుభవించమని కోరుతున్నాను. Release those hurt in your life. మీ జీవితంలో ఉన్నటువంటి ఆ గాయాల్ని దయచేసి విడిచిపెట్టండి. Release those strongholds today. మీ జీవితంలో ఉన్నటువంటి ఆ బలమైన కట్టర్ని విడిచిపెట్టండి. Ask God to unclog your heart and your mind. మన మనసులోని మన హృదయంలో ఉన్నటువంటి అడ్డుగోడలన్నిటినీ తొలగించమని దేవుని అడగాలి. So that you can start being still in your mind. అప్పుడు మన మనసులో నెమ్మదిగా సమాధానాన్ని మనం కలిగి And you will ఉండగలుగుతాం. start knowing God in true sense. దేవుని నిజంగా అర్థం చేసుకోగలుగుతాం. You will start experiencing his presence in your life. దేవుని సన్నిధిని మన జీవితంలో మనం అనుభవించగలుగుతాం. Do not be mummed now. మరి మౌనంగా ఉండకండి. దయచేసి Open your mouths and start speaking to him. దయచేసి మీ నోరు తెరిచి ఆయనతో మాట్లాడడం ఆరంభించండి. I don't know what you're holding in your heart today. ఈరోజు మీ హృదయంలో ఏం భారం ఉందో నాకు తెలియదు. Release that to God. దయచేసి దేవునికే విడిచిపెట్టండి. అది I don't know what is troubling your heart today. ఏ కలత మీ హృదయంలో ఉందో నాకు తెలియదు. Release that to God today. అది దేవునికి ఈరోజు విడిచిపెట్టండి. Ask God to move you to the next level. ప్రభువా నన్ను ఉన్నతమైన స్థితిలోనికి నన్ను నడిపించని అడుగుదాం. No longer be driven
by those prayer requests. ఇక ప్రార్థన అవసరాలు తీర్చుకోవడమే ఉద్దేశంగా ఉండకూడదు. Don't stop near the prayer requests. కేవలం ఆ ప్రార్థన మనవుల దగ్గర ఆగిపోకూడదు. Don't stop near those materialistic wishes. ఆ శారీరక కోరికలు మనవుల దగ్గర ఆగిపోకూడదు. Strengthen yourself spiritually. ఆత్మీయంగా మిమ్మల్ని మీరు బలపరచుకోవాలి. Increase the power in your spirit. ఆత్మలో మీ బలాన్ని అధికం చేసుకోవాలి. Let God start working in your life. దేవుడు మీ జీవితంలో పని చేయడానికి అనుమతించండి. Experience His consciousness in your life. ఆయన అవగాహన మీ జీవితంలో మీరు అనుభవించండి. Let His thoughts come into your mind. ఆయన తలంపులు మీ మనసులోనికి రానివ్వాలి. Let His feelings come into your mind. ఆయన ఆ భావోద్రికాలు మీ మనసులోనికి రావాలి. Let His purpose be still in your mind. ఆయన ఉద్దేశాలు మీ మనసులో స్థిరంగా బలంగా ఉండాలి. Ask Him to strengthen your hands and your feet today. మీ హస్తాల్ని మీ కాళ్ళని బలపరచమని ప్రభువుని అడగండి. There no longer be any kind of fluctuations in your life. ఏది మన జీవితంలో ఊగిలిసలాట ఇక ఉండకూడదు. Let there be stillness in your life.